కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్, కొంచెం లెఫ్ట్ సార్. వెంకీ గారు మీ స్టైల్లో మీరు చేస్తుంటారు కదా సార్, ఒకసారి చేసి చూపించండి సార్. కొంచెం కళ్ళద్దాలు చేయండి సార్. లెఫ్ట్ రైట్ కొంచెం ప్రపోజ్ చేయండి సార్. ఇది కరెక్ట్. ఇచ్చిన బిల్డప్ చాలు, ముందు డబ్బులు తీసుకో. ఏంటదా అవన్నీ నమస్తే సార్. ఓ మీరా? ఇదిగోనయ్యా మన మ్యూజిక్ డైరెక్టర్. నో ప్రాబ్లం, మ్యూజిక్ కూడా సెట్ అయిపోయింది. హీరో గారు పిచ్చోళ్ళు ఈ షూటింగ్ మంది కాదన్న విషయం వాళ్ళకి ఆగో, డైలాగ్స్ తో టైం వేస్ట్ చేయకండి, తిన్నగా వెళ్ళండి. 6 పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయండి. ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్ళండి. కంపోజ్ చేసిన పాటలకు మ్యూజిక్ సెట్ చేసి రికార్డ్ చేసి నా దగ్గరికి తీసుకురండి. ఏంటి, మేము ట్యూన్ కట్టుకొని మా డబ్బులతో రికార్డ్ చేస్తే ఆ సీడీ మీరు అమ్ముకుంటారా? ఎగ్జాక్ట్లీ. చూడండి, వీడు ఫైనాన్స్ ఇచ్చేవాడు, వీడు డైరెక్టర్. ఇకపోతే ఇతను హీరోయిన్ తో 2 రేప్ సీన్స్ చేస్తానని వచ్చినవాడు. వీళ్ళందరూ నా సినిమాకు డబ్బులు పెడుతున్నారు. వాళ్ళు డబ్బులు పెడితే మీరేం చేస్తారు సార్? వాట్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్ మ్యాన్. మీ అందరికి అవకాశం ఇస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆ పిల్లగట్టి ఉన్న తల్లిస్తే దాంతో క్రికెట్ ఆడుకుంటాం. వాట్ మ్యాన్, నా ఆఫర్ మీకు కొత్తగా ఉందా? కొత్తగా కాదండి, పరమ చెత్తగా ఉంది. అవును 420 గారు, ఇంతకీ అతను రియల్ వెంకటేష్ గారేనా? అతను రియల్ హీరో అయితే నేను ఈ తిప్పలు ఎందుకు పడతానయ్యా? పిచ్చే మూడ్. చచ్చిన మిమ్మల్ని ఎప్పుడు కలవండి సార్, నవీన శాస్త్రారా నాకు.